ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అబ్దుల్ కలీం గారు ఉన్నారు. కలీం గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు 2 విషయాలు కీలకంగా మాట్లాడడం అనేది జరిగింది. ఒకటి భాష పైన. సో ఆంధ్ర భాషనే మనం అసహించుకుంటాం. అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కావచ్చు, అమ్మమ్మ కూడా అనుకుంటా అది ఇది. సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఫస్ట్ టైం మన భాష సరిగ్గా లేదు, టీవీలు బంద్ చేసుకుంటున్నారు జనాలు అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇంకో విషయం వచ్చేసి కేసీఆర్ గారిని రాష్ట్రం నుంచి పంపించేయాలని చెప్పేసి అన్నారు. గతంలో కేసీఆర్ ఆనవాయితీ లేకుండా చేస్తా అన్నారు, ఇప్పుడు పంపించేసేయాలి అంటున్నారు. ఏమంటారు దానికి? మొదటగా భాష విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ఈ అంతకంటే దరిద్రమైన విషయం ఇంకేది లేదు. టీవీలు బంద్ చేసుకునే పరిస్థితికి పిల్లలు ఈరోజు వచ్చారు అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. ఎవరు మొదలు పెట్టారండి? లాగులో తొండలని ఎవరు మొదలు పెట్టారు? పేగులు మెడకని ఎవరు మొదలు పెట్టారు? కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మీరు తిరిగేసి చూడండి, 10 ఏళ్లలో ఇట్లాంటి భాష వాడినారు. నువ్వు మాట్లాడినావు కాబట్టి మేము కూడా మీకు రిప్లై ఇస్తాం. ఇప్పటికి మేము కంట్రోల్లోనే ఉన్నాం. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి మేము రిప్లై ఇస్తున్నాం, కానీ మేము ఎక్కడ కూడా బూతులు మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఆయనే ఎలక్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఆయన ఒక హుందాతనం అనేది లేదు ఆయనకి. ఒక పెద్దలు, మర్యాదస్తులు, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పెద్ద మనిషిని పట్టుకొని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించినట్టు ఒక పెద్దలను పట్టుకొని నువ్వు సమాజ బహిష్కరణ మాట్లాడుతున్నావు. నిన్ను నువ్వే బహిష్కరించుకోవాలి. 35 సార్లు ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నావు కాబట్టి తెలంగాణలో బహిష్కరించుకొని నువ్వు ఢిల్లీలో ఉండిపో. నువ్వు నీ 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు కాబట్టి నిన్ను నువ్వే సమాజం నుంచి బహిష్కరించుకో. నువ్వెవరివి? నువ్వేమో డిక్టేటర్షిప్? ఇది ఇలా రాజ్యాంగం నీదా? నువ్వేమన్నా కింగా లేకపోతే ఏదన్నా కింగ్డమ్మా? బహిష్కరించడానికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు సిగ్గు, శరం, లజ్జ ఉందా? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నువ్వు బయటికి వచ్చి చెప్పా మాట. ప్రజలు వదులుతారో చూద్దాం. అప్పుడు ప్రజలు ఎవరిని బహిష్కరిస్తారో మనమే డిసైడ్ చేద్దాం. ఒకవైపు కేసీఆర్ గారిని నిల్చోబెడదాం, ఒకవైపు రేవంత్ రెడ్డి నిల్చోబెట్టి తెలంగాణ సమాజాన్ని ఎదురుగా నిల్చోబెట్టేసి మీరు ఎవరిని బహిష్కరిస్తారని వాళ్ళనే డిసైడ్ చేయమని చెప్పాం. అప్పుడు నువ్వు వినగలవు ఆన్సర్. సో ఏసీల్లో కూర్చొని ఛాలెంజ్ చేయడం మానేసేసి గ్రౌండ్లకు రా. దమ్మున్న మొగడు అయితే గ్రౌండ్లకు రా, కొట్లాడదాం. ప్రజల పక్షాన కొట్లాడు, ప్రజల కోసం సేవ చేయి, ప్రజల కోసం సంక్షేమాలు తీసుకురా, పెట్టుబడులు తీసుకురా, ఉద్యోగాలు తీసుకురా. రేపు నువ్వు ఏం చేయబోతున్నావు ప్రజల మంచి కోసం అనేది మాట్లాడు. 14 నెలలు అయిపోయినాక కూడా నువ్వు కేసీఆర్, కేటీఆర్ అనే పేరు లేకుండా నీకు ఒక పూట గడవదు అంటే నువ్వు ఎంత ఫెయిల్డ్ సీఎం అన్నది ఇదే ప్రూవ్ చేస్తుంది. అయితే ఇంకోటి, కేసీఆర్ గారు నేను వచ్చి ఇప్పుడు బలంగా కొడతా అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఏంది, బలంగా కొట్టాలంటే హరీష్ రావుని కొట్టాలి, కుంభకోణాలు, ఆస్తులు అక్రమంగా కబ్జాలు చేస్తున్నందుకు. కేటీఆర్ని కొట్టాలి, చెడు వ్యసనాలు తిరుగుతున్నందుకు. కవిత గారిని కొట్టాలి, లిక్కర్ దందాలు ఉన్నందుకు అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పారు. నిజంగా 10 సంవత్సరాలు వీళ్ళ వల్లనే తెలంగాణ నాశనం అయిందని చెప్పేసి. ఇప్పుడు పచ్చకామర్లోనికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు కవిత గారు ఇన్వెస్టిగేషన్ అయింది, ఈడీ ఇన్వెస్టిగేషన్ అయింది, అంత అయింది. ఎక్కడా కూడా తాను తప్పు చేసినట్టు ప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు హరీష్ రావు గారి గురించి అన్నారు. హరీష్ రావు గారి గురించి అన్నారు అంటే కోర్ట్స్ లేవా, డిపార్ట్మెంట్స్ లేవా, ఆ న్యాయస్థానాలు చూసుకోవా? మళ్ళీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక్కసారి కూడా న్యాయస్థానాలు అంటే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు సిజేఐ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి, రేవంత్ రెడ్డి డీజీపీ, తొక్క తోలు మన్ను మశానం అన్ని రేవంత్ రెడ్డి. అండ్ మిగతా సెక్టర్లు అవసరం లేదు, మిగతా డిపార్ట్మెంట్ నువ్వేమన్నా అసలు మాకు చెప్పడానికి? హరీష్ రావు గారు తప్పు చేసి ఉంటే ఈ పార్టీకి హరీష్ రావు గారిని ఏదో ఒక న్యాయస్థానం ముందు నిల్చోబెట్టేది. కవిత గారు ప్రూవ్ చేసినట్టయితే కవిత గారు కూడా ఏదో న్యాయస్థానం ముందు నిల్చోబెట్టేది. మీరు ఒక అనా పైసా కూడా మీకు అంటే నేనేమంటున్నా, నువ్వు చేసే దొంగ లెక్కలు, నువ్వు చేసే లంగ పనులు ఆర్టీఐ అడ్డుగా పెట్టుకొని నువ్వు సంపాదించిన అన్ని కాకి లెక్కలన్నీ బయటపడతాయి. నీ ఆలోచనలు అయ్యి ఉన్నాయి కాబట్టి ప్రజల కోసం కష్టపడిన వాళ్ళకు కూడా నీ ఆలోచన వాళ్ళ నీలాగానే ఉంటాయి కాబట్టి నీ దరిద్ర ఆలోచనలు నీ దగ్గర పెట్టుకో. నీకు దమ్ము లేని మాటలు నువ్వు వీళ్ళవి వదిలేసి నీకు ఏదైతే చేయాలో నువ్వు 6 గ్యారెంటీల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి అది చెయ్యి. కానీ నీ కొడితే వాళ్ళని కొట్టు, కొడితే వీళ్ళని కొట్టు. రెండోది, కేసీఆర్ గారు నేను కొడితే స్ట్రాంగ్ ఉంటుంది అన్న పదము దేనికి సంకేతం? అది నువ్వు పబ్లిక్లో వెళ్ళట్లేదు, నువ్వు పబ్లిక్ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ప్రజల మధ్య నిల్చోబెట్టి నువ్వు చేసిన తప్పులను ఎండగడతాం, నువ్వు ప్రజల సంక్షేమాలు పట్టట్లేదు అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఏ రేంజ్లో మేము రియాక్ట్ అవ్వాలో పబ్లిక్లోనే రియాక్ట్. అది అంతేగాని
మేము కొడతాము అంటే ఫిజికల్గా కొడతామన్నట. ఆయన హరీష్ రావు గారిని, కవిత గారిని, కేటీఆర్ గారిని కొట్టాలంటే ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? అట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అందరినీ కొట్టుకోవాలి. యూఎస్లో వాళ్ళ బ్రదర్కి ఇచ్చిన కమిట్మెంట్కి, ఇక్కడ ఇప్పుడు లగచర్లో జరుగుతున్న ఇన్సిడెంట్కి, నీ ఫ్యామిలీలో నువ్వే ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవాలి. మరి ఏం మాట్లాడుతున్నావు? సీఎంలా ఉండు, ఒక హుందాగా ఉండు. చిన్న వయసులో సీఎం పదవి వచ్చింది, పబ్లిక్ కోసం పనిచేయి. ఒకరు సీఎం ఉంటారు, ఇంకోసారి ఇంకో సీఎం ఉంటారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన చేశారు. ఆయన చేసిన దానికి కంటిన్యూషన్గా నువ్వు చేయి. నువ్వేమైనా కొత్తగా నువ్వు సంస్కరణలు తీసుకురా, ఒక మంచి సీఎంగా పేరు పెట్టుకో నువ్వు. అంతేగాని రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక ఎక్స్ సీఎం అయిపోయిన తర్వాత ఆయన చేసిందే తప్పు అనుకుంటా ఉన్న సీఎం 5 ఏళ్ళు తీస్తాడా? ఈయన ఎలాంటి జోకర్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు భారతదేశంలో. నిన్న అంటే ఎర్రమల్లి దయాకర్ రావు గారు 25 మంది ఎమ్మెల్యేలు ఆయన కుర్చీ దించే ప్రయత్నం చేస్తున్నారా? అది డైరెక్ట్గా లైవ్గా అయితే నేను చూడలేదు. బట్ డెఫినెట్గా వాళ్ళ దాంట్లో వాళ్ళని సఖ్యత లేదు. వాళ్ళ క్యాబినెటే ఆయనను సీఎంగా ఇప్పటి వరకు కూడా పరిగణించట్లేదు. ఎవరికి వారు నేను నంబర్ 2, నేను నంబర్ 1, నేను సీఎం, నేను అఫీషియల్ సీఎం తెలియకుండా ఒకరు ఢిల్లీకి పోతారు, సీఎం తెలియకుండా ఒకరు పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర పోతారు, పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు తెలియకుండా ఏఐసీసీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. రాహుల్ గాంధీ ఏమో సీఎంని కలవాడు, మళ్ళీ డిప్యూటీ సీఎంని కలుస్తాడు. కనబడతలేదా? నువ్వు యాజ్ ఎ సీఎంగా ఫెయిల్డ్ అని చెప్పేసి నీ క్యాబినెట్, నీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. సో నాకు తెలిసి ఎర్రవల్లి గారు ఇంకో 10 నంబర్ తక్కువ చెప్పి ఉండొచ్చు. ఓకే. అండ్ 16 మంది రేవంత్ గారికి టచ్ లో ఉన్నారు. అందులో 4 మంది పోస్టులు ఖాయమైనాయి అని చెప్పేసి కూడా వస్తుంది. ఏ 16 మంది? లీనమైపోతుంది అని చెప్పి ఈ పగటి కళలు మానేస్తే మంచిది. మీకు ఏ రేంజ్లో రీసౌండ్ వచ్చింది కోస్గిలో మీరు చూస్తున్నారు. కొడంగల్ నీ నియోజకవర్గంలోనే రైతులు ఎంతమంది కేటీఆర్ గారి రైతు ధర్నాకి అక్కడ పార్టిసిపేట్ చేశారు. 16 మంది ఎమ్మెల్యేలు పక్కకు పెట్టు, 16 మంది కార్యకర్తలు కాదు, ఈవెన్ మీ వైపు ఉన్న ఎమ్మెల్యేలు ఇటువైపు రాకుంటే పెద్ద గొప్ప. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు, పగటి కళ్ళకి అంటూనే ఉండవు. 15 నెలలు గడిచిపోయింది, ఇంకో 15-20 నెలల తర్వాత మళ్ళీ నీకు హీట్ పుడుతుంది. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయి. నువ్వు రైతు భరోసా అంటున్నావు, నువ్వు రిలీజ్ చేసా అంటున్నావు 2 లక్షలు. నీ కొడంగల్ నియోజకవర్గంలోనే నువ్వు ఒక లిస్ట్ పత్రికాముఖంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఫలానా మనిషికి నేను 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన అని చెప్పేసి. ఎస్, అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఒక 2 లక్షలు రైతుకి రుణమాఫీ చేశారని మేము కూడా ఒప్పుకుంటాం. నువ్వు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి 16 మంది ఎమ్మెల్యేలు వస్తారు, సామాజిక బహిష్కరణ అంటున్నావు, ఆయన కట్టినవి, ఆయనను కొడతాం, ఈయనను కొట్టాలి అంటూ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సీఎంగా మాట్లాడు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడు.